ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు అతి శ్రేష్ఠ నామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు 7 వాయిసెస్ అరౌండ్ ది క్రాస్, సిలువ నీడలో 7 స్వరములు అనే అంశాన్ని ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. ప్రభువు సిలువ మీద వేలాడుతూ పలికిన 7 సూక్తులు మనం ఎరిగినవే. ఆయన ఎముకల్లో ఒకటైనను విరుగొట్టబడలేదు, ఆయన పలుకుల్లో ఒకటైనను విడువబడలేదు అనే సత్యాన్ని మనం ఎరుగుదాం. అయితే ఈ ఉదయకాలం ముందు నేను మాట్లాడే అంశము ప్రభువు సిలువ మీద పలికిన 7 మాటలు కాదు, కానీ సిలువ నీడలో సిలువను ఉద్దేశించి చెప్పబడిన మాటలు, లేక ఆ పరిసరాల్లో వెలువడిన మాటలు సమకూర్చి సిలువ నీడలో పలుకబడిన స్వరాలు 7 స్వరాలు ఆలోచన చేయడం ద్వారా కొంత ఆత్మీయ మేలు మనం పొందుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసు సిలువ మీద పలికిన ఆ శుభవర్తమానాలు ఒకవేళ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, క్షమాపణ వార్తలో ఆయన విముక్తి మార్గాన్ని మనం చూచాము, రక్షణ వార్తలో ఆయన మోక్ష మార్గాన్ని మనం చూచాము, ప్రేమామృత వార్తలో ఆయన బాంధవ్య మార్గాన్ని మనం చూచాము, ఎడబాటు వార్తలో రక్షణ మార్గాన్ని మనం చూచాము, బాధాన్విత వార్తలో శ్రమ మార్గాన్ని చూచాము, జయవార్తలో విజయ మార్గాన్ని చూచాము, సంతృప్తి వార్తలో క్షేమ మార్గాన్ని చూచాము. ఆయన బోధ విని అనేకులు ఆశ్చర్యపడ్డారు. అధికారం గలవారి వలె ఆయన బోధించారనే మాటలు ఆయన సజీవుడిగా ఈ భూమి మీద పరిచయం చేసినప్పుడు చెప్పబడిన మాటలు. సిలువ మీద పలికిన ఆ మాటలు కూడా మన విశ్వాసానికి అవసరమైన ఉపదేశాలు. అందుకట్టి అలాంటి మధురమైన, ప్రయోజనకరమైన, దీవెనకరమైన పలుకులు మనము ప్రతి మహాశుక్రవారం దినాన్ని ధ్యానిస్తాము. మరొకసారి ప్రభువు పలికిన ఆ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చదివినప్పుడు నేను చెప్పిన ఈ 7 స్వరాల్లో చాలా మట్టుకు మనం వాటిని చూడగలుగుతాము. మొదటి స్వరాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో, ఆ మార్గమున వెళ్ళుచున్న వారు నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుము అని పలుకుతూ ఉన్నారు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో పొందిన వేదన, ఆ పోరాటము మనం జ్ఞాపకం చేసుకుంటే, అపవాది ఆయన్ను సిలువకు ఎక్కకుండా ఆపడానికి చేసే ఆఖరి ప్రయత్నం గెత్సెమనే తోటలో. సిలువకు ఎక్కితే ఆదికాండము 3:15లో చెప్పబడిన ప్రవచనం నెరవేరుతుంది. వాడి తల చెలగొట్టబడుతుంది, అపవాది తల. కనుక ఏదో రకంగా ఆయన్ను శారీరకంగా బలహీనపరిచి, మానసికంగా కృంగదీసి, కన్నీళ్లతో యాచనలతో ఆయన పోరాటం చేయించి కానీ అపవాది ఆఖరి ప్రయత్నం చేశాడు గెత్సెమనే తోటలో. సిలువకి ఎక్కిన యేసును చూచి ఆ మార్గమున వెళ్ళుచున్నవారు నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుము. ఈ అయితే అనే మాటలు సాతాను మాటలు. 40 దినాలు ప్రభువును శోధించినప్పుడు ఈ మాటలు విన్నాము. మరొకసారి అపవాది స్వరం ఇక్కడ వినబడతా ఉంది. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుము. అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మరణించడానికి, సిలువ మరణం పొందడానికి. అలాంటిది అపవాది రక్షణ కార్యము సమాప్తమయ్యే క్షణాలు సమీపిస్తూ ఉంటే నీవు సిలువ మీద నుండి దిగుము అని పలకడం అనేది మనం చూసినప్పుడు, దిస్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ అన్హోలీ సెప్టిసిజం. సందేహంతో కూడిన అపవిత్రమైన స్వరం ఇది. 2వ స్వరం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41-42 వచనాలు. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన నమ్ముదుము. ద వాయిస్ ఆఫ్ అన్హోలీ ప్రీచర్స్. ఈ స్వరము యాజకుల స్వరం, మత బోధకుల స్వరం, ఉపదేశకుల స్వరం. వీడు ఇతరులను రక్షించెను కనీసం అదైనా వాళ్ళు ఒప్పుకోగలుగుతున్నారు. ప్రభును వీడు అని సంబోధిస్తూ
ఇతరులను రక్షించేను, తను తాను రక్షించుకొనలేడు. రక్షణ అంటే వాళ్ళ దృష్టిలో ఆయన శిలువ మీద నుండి దిగి మరణించకుండా ఉండం. కానీ ఆయన వచ్చిందే రక్షణ కార్యం జరిగించడానికి, మానవ పాప శాపానికి శిక్ష పొందడానికి. మానవ పాప శాపము నుండి మానవుని విడిపించడానికి. రక్షణ అనే మాట ఒకవేళ 3 మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ 3 మాటలు ఉన్నాయి. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడడం. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధులుగా చేయబడడం. గ్లోరిఫికేషన్ అంటే మహిమలో ప్రవేశించడం. పాపశాపం నుండి 2000 సంవత్సరాల క్రితమే ప్రభు మనల్ని విడిపించాడు. పాప అధికారం నుండి మనల్ని విడిపించాడు. పాపం యొక్క ప్రత్యక్షత నుండి విడిపిస్తాడు భవిష్యత్తులో. ఆయన వచ్చిన కార్యమే అదే. అయితే వీళ్ళంటారు, నిన్ను నీవు రక్షించుకోలేవు, ఇతరులను ఎలా రక్షిస్తావు? ఇశ్రాయేలు రాజు అనే సత్యాన్ని కూడా ఆయన గురుండి ఒప్పుకున్నారు, ఆయన రాజరికాన్ని ఒప్పుకుంటున్నారు. మొత్తం మీద ఈ 2వ స్వరాన్ని మనం చూసినప్పుడు, దిస్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ అన్హోలీ ప్రీచర్స్, అపవిత్రులైన యాజకుల స్వరం ఇది, అపవిత్రులైన ఉపదేశకుల స్వరం ఇది. 3వ స్వరం మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ను నిందించిరి. ద వాయిస్ ఆఫ్ అన్హోలీ రెపిటిషన్. చెప్పినవే మళ్ళా చెప్పుకున్నాం. అపవిత్రమైన చెప్పినవే మరలా చెప్పుకునే వ్యక్తులకు చెందిన గుంపిది. ఆయనతో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలు. భయంకరమైన మాటలు ఇవి. అతిక్రమం చేయు వారితో ఆయన ఎంచబడ్డాడు. ఈ బందిపోటు దొంగలు ఇద్దరు కొంతకాలం చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు మరణశిక్ష విధింపబడింది. యోధా చట్ట ప్రకారము లేక రోమా ప్రభుత్వ చట్ట ప్రకారము మరణశిక్ష విధించిన తర్వాత 10 దినాలు ఖైదీని ప్రత్యేకంగా ఉంచాలి ప్రశ్నించడానికి. కానీ ప్రభుని ఆ విధంగా 10 రోజులు చెరసాల్లో ఉంచలేదు. రాత్రికి రాత్రే మరణశిక్ష అమలు చేశారు. కనుక ఆయనతో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలంటే ఆ బందిపోటు దొంగలకి ఇంకా మెరుగైన ఆధిక్యత లభించింది. ఒకవేళ ఆ మధ్య సిలువ మీద యేసు వేలాడుతున్నాడు, బరబ్బా వేలాడవలసిన ప్రదేశం అది. బరబ్బా బదులు ఆయన వేలాడుతున్నాడు. కనుక ఆయనతో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. అలాగే అంటే పైన చెప్పిన రీతిగా ఆ మార్గమును వెళుతున్న వారు ఏమని నిందించారో, ప్రధాన యాజకులు ఏమని నిందించారో, ఇద్దరు దొంగలు కూడా అదే నింద ఆయన మీద మోపుతూ ఉన్నారు. అలాగే అంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా అని ఆయనతో పరిహాసం ఆడుతూ ఉన్నారు. 4వ స్వరం మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 47 వరకు మనం చూస్తే, ఏలీ ఏలీ లామా సబక్తని అని ఆయన కేక వేశాడు. అక్కడ నిలిచిన వారిలో కొందరు, ఇతడు ఏలియాను పిలుచుతున్నాడు అన్నారు. ద వాయిస్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్. తప్పుగా అన్వయించే స్వరం. ఏలీ ఏలీ అంటే దేవా నా దేవా అని అర్థం. నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన కేక వేస్తే, అక్కడ నిలిచిన వారిలో కొందరు అంటున్నారు, ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు. ఏలియా మోషే ఇద్దరు కూడా ఈయన నిర్గమం గురించి చర్చించడానికి రూపాంతర కొండ మీద సమావేశమైన సంగతి ఒకవేళ ఈ కొందరిలో ఎరిగిన సంగతి అయి ఉండొచ్చు. లేక ఏలియా ఎంత ధైర్యవంతుడో, తన బలిపీఠం కట్టి ఆ బెలియాలు యాజకులను ఏ విధంగా ఓడించాడో జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. కొందరు ఇతడు ఏలియాను పిలుచుతున్నాడు అన్నారు. కానీ ప్రభు అయితే మానవ పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు, మన అతిక్రమములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు,
పాప భారాన్ని మోయలేక నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఆక్రందన చేస్తూ ఉన్నాడు. ఈ పాప భారం నేను మోయలేకపోతున్నాను అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ముఖం చాటేసుకున్నాడు, నేను పాపాన్ని చూడలేనని చెప్పి. మనము దేవుని నీతి ఉన్నట్లుగా ఆయన పాపంగా చేయబడి దేవుని చేత తండ్రి చేత విడవబడే స్థితికి వచ్చి, మరి మొదటి పలుకులో తండ్రి అని పిలిచాడు ఆయన, 7వ మాటలో తండ్రి అని పిలిచాడు. కానీ శిలువ మీద పలికిన 4వ మాటలో నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. కొందరు తప్పు అన్వయం చేసే గుంపుగా అక్కడ ఉన్నారు. ఈ రోజుల్లో వాక్యాన్ని తమ ఇష్టం వచ్చినట్లు ఇంటర్ప్రెట్ చేసేవారిని మనం చూస్తూ ఉన్నాం. అనుకూలమైన బోధలు, చెవుల దురద తీరే బోధలు, వాక్యాన్ని సరిగా సూటిగా బోధించలేని ఉపదేశాలు, పరిశుద్ధాత్మ నడిపింపులో కాక లోక సంబంధమైన ఆత్మ నడిపింపులో చేసే బోధలు. ఈ గుంపులో ఒకవేళ నువ్వు ఉంటే ఈ ఉదయకాలం మందు ఆలోచించి తప్పుగా వాక్యాన్ని బోధించేవారు. అనేక మంది బోధకులుగా ఉండొద్దని చెప్పాడు. క్షమించండి, ఈ టీవీ పరిచయం వచ్చిన తర్వాత వేదాంత విద్య అభ్యసించిన వారు, వేదాంత విద్యలో పరిచయం ఉన్నవారు, వాక్యానుభవం ఉన్నవారు ప్రజలను సరైన రీతిలోనే ఆత్మీయంగా నడిపిస్తున్నారు. దేవునికి వందనాలు. కానీ కేవలము స్లాట్ తీసుకుని అపహాస్యమయ్యే రీతిలో వాక్యం చెప్పడం అనేది బాధకరమైన విషయం. మిస్ఇంటర్ప్రిటేషన్. డాక్టరీన్స్ తెలియకుండా అప్పటికప్పుడు నిలబడి నేను పరిశుద్ధాత్మ నడిపిస్తుందని చెప్పి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఒక పద్ధతి లేకుండా ఒకవేళ బోధిస్తూ ఉంటే ఈ గుంపుకు చెందిన వారుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకో. 5వ స్వరం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 48-49 వచనాలు. ఊరకుండుడి, ఏలియా అతను రక్షించవచ్చునేమో చూద్దామని. ద వాయిస్ ఆఫ్ అన్హోలీ క్యూరియాసిటీ సీకర్స్. ఏదో వింత జరగాలి వీళ్ళకి, ఏదో ఆశ్చర్యకార్యం జరగాలి. ప్రభువు కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చిన తర్వాత అనేక మంది ఆయన్ని మహిమపరిచారు. కానీ యేసు వారి విశ్వాసాన్ని ఎరిగిన వాడై తాను వారికి అప్పగించుకోలేదు, లేక వారి శిష్యరికాన్ని అంగీకరించలేదు. ఈ దినాన చాలామంది యేసును రక్షకునిగా అంగీకరించడానికి కారణము ఏదో ఆశ్చర్యకారాలు జరగాలని, అద్భుతాలు జరగాలని, సూచిక్రియలు జరగాలని, కళ్ళకు మిరుమిట్లు కలిపే కార్యాలు జరగాలని, ఆరాధనా స్థలాలని మ్యాజిక్ జోన్స్ అని పేరు పెట్టి పిలిచే స్థితికి మనం దిగజారం. ఊరకుండుడి, ఏలియా అతను రక్షించవచ్చునేమో చూద్దామంటారు. మన విశ్వాసం ఎంత లోతైనదో మనం పరిశీలన చేసుకుందాం. కేవలము ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల కొరకే మనం కనిపెడతా ఉంటే ఏ రోజు కూడా ఆయన చూడగలడు. ఎందువల్లంటే ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని. శిష్యులు ఆయనతో వాదన దిగారు, మాకు ఒక సూచిక్రియ చూపించని. యోనాను కూర్చుని సూచిక్రియ కన్నా వేరే సూచిక్రియ లేదన్నాడు ఆయన. ఒకవేళ మనం కూడా కేవలము ఏదో విచిత్రమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతుల కొరకు కనిపెడతా ఉంటే ఈ గుంపుకు చెందిన వారమే. నేను అంటాను, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడడం కన్నా వేరే ఆశ్చర్యకార్యమేమి అక్కర్లేదు. ఒక పనికిమాలిన వాడు ఒక ప్రయోజకుడిగా పరివర్తన చెందడం కన్నా, అపవాది పిల్లలుగా ఉన్నవారు దేవుని పిల్లలుగా మార్పు చెందడం కన్నా వేరే అద్భుతం అక్కర్లేదు. ఊరకుండుడి, ఏలియా అతను రక్షించవచ్చునేమో చూద్దాం. ఊరకుండు అంటే ఊపిరి బేబట్టి చూస్తూ ఉన్నారు వాళ్ళు. 6వ స్వరం, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ద వాయిస్ ఆఫ్ సిన్సియర్ సప్లికేషన్, ఒక నిజాయితీతో కూడిన విజ్ఞాపన, ఒక పాపి యొక్క ఆక్రందన మనందరం ఎరుగుదాం. ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ది అపీల్ ఆఫ్ ఎ సిన్నర్ అండ్ ది ఆన్సర్ ఆఫ్ ఎ సేవియర్. పాపి యొక్క ఆక్రందన, రక్షకుని యొక్క ప్రత్యుత్తరము. పశ్చాత్తాపడిన ఈ దొంగ వృత్తాంతము మిక్కిలి ఆశ్చర్యం కలిగించేది. దొంగలకు మత్తు దిగిపోతూ ఉంది. సైనికులు సిలువ చుట్టూ పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. యేసు సిలువ మీద మొదటి మాట ప్రార్థన రూపంలో చేశారు. ఒకవేళ పాపి పరిశుద్ధిని క్షణంలో మార్చగలిగే శక్తి ఆయనకుందని ఒకవేళ ఆయన విశ్వసించాడేమో. శరీరం శిథిలమైపోతూ ఉంటే రక్షింపబడిన వాడు రక్షకుని సహవాసాన్ని కోరుతూ ఉన్నాడు. మొదటి దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, సిలువ మీద దిగిరా. ఈ రక్షింపబడిన దొంగ అంటున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమను కదిలించిన విజ్ఞాపన ఇది. అర్హత యోగ్యత లేని ఒక దొంగ ప్రార్థనలో గొప్ప అర్థాన్ని చూడగలిగాడు యేసుప్రభు. పాపము నుండి రక్షింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పాప చింతన లేకుండా సిలువ లేని క్రైస్తవత్వాన్ని ఆయన ఆశించడం లేదు. ఈ రక్షింపబడిన దొంగ క్రీస్తు రాజ్య స్వభావం ఏమిటో తెలియకపోయినా ఆ రాజుకు విధేయత కనపరుస్తూ ఉన్నాడు. అది ప్రభువుని ఆకర్షించింది. ఒక పండితుని అభిప్రాయం ప్రకారము ఈ దొంగ చేసిన విజ్ఞాపన గోజాడే రీతిలో మరలా ఆయన చేస్తూ ఉన్నాడు. నరక ముఖ ద్వారం దగ్గరకు చేరిపోయిన ఈ దొంగని ప్రార్థన ఆలకించమని కోరుతూ ఉన్నాడు. హోప్ ట్రెంబుల్స్, హెవెన్ వెయిట్స్. నిరీక్షంగా అతను చూస్తూ ఉన్నాడు. ఎన్నటన్నటికి మారిన జవాబు. క్షమాపణ కోరే పాపుల ఆర్తధ్వని వినే ప్రభు ఒక నిశ్చయత ఇస్తూ ఉన్నాడు, ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. నేను సిలువను సహించబోతున్నాను, నీవు నా మీద ఆధారపడవచ్చు. ఈ దినం జరగకముందే పరదేశం నీకు తెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. పశ్చాత్తాపడు పాపికి ఒక నూతన అనుభవాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాను. క్రీస్తు రక్తము కోరుతున్న శరీరంను సిలువ నుండి లాగలేకపోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఏదో క్షణమని అనకుండా నేడే అని చెప్పడంలో ఒకవేళ ఇన్ ది ప్యారడైజ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ టుడే. పాపి నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ఏమిచ్చినా నేడే. కనుక ఆ దొంగ పొందిన అనుభవం ఒకవేళ మనం కూడా పొందాలంటే నాతో అనే ఈ మాట మనకెంతో ఊరట కలిగించే మాట. ఆయనతో పాటు ఉండే స్థితి, ద వాయిస్ ఆఫ్ సిన్సియర్ సప్లికేషన్, నిజాయితీతో కూడిన ప్రార్థన. చివరి స్వరం మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడిచి చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. యేసు మరణాన్ని దగ్గరుండి నడిపించాల్సిన శతాధిపతి, సైనికులందరినీ మానిటర్ చేయవలసిన శతాధిపతి, శిలువ మరణం సక్రమంగా జరిగించి అధికారులకు రిపోర్ట్ చేయవలసిన శతాధిపతి ఆయనకు ఎదురుగా నిలిచి, భక్తులు చెప్తారు, ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉంటే ఆయన పాదాలకి ఎదురుగా ఈయన ముఖం ఉందంట, ఈ శతాధిపతి ముఖం. ఆయన ఎలాగో ప్రాణం విడుస్తూ ఉన్నాడో చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. ఇలాగూ ప్రాణం విడవడం అంటే మొదటి సంగతి, ఆయన మరణించినప్పుడు గొప్ప స్వరంతో కేక వేసి మరణించాడు. రెండవది, సైనికులు వచ్చి తమ ఎముకలు విరుగుబట్టక ముందే తనకిష్టమైన సమయంలో ఆయన మరణించాడు. శిలువ మీద మరణిస్తూ కూడా
పాపాలు క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. శిలువ మీద మరణిస్తూ కూడా ఒక దొంగకు పరదేశం ఇచ్చాడు. శిలువ మీద మరణిస్తూ కూడా తల్లికి ఒక ఆశ్రయం చూపిస్తూ ఉన్నాడు. శిలువ మీద మరణిస్తూ కూడా ఒక సామాన్య మానవుని వలె దప్పికొన్నాడు. ఆయన మరణించుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అంట. యేసు ప్రభువు శిలువ మీద పలికిన 7 మాటలు అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఈ దినాన్ని ప్రత్యేకంగా ఒకవేళ శిలువ నీడలో వినబడిన 7 స్వరాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలాగైతే అలాగైతే అని చెప్పి అనుమానించే అపవిత్ర గుంపులోనే ఉన్నావా ఆలోచించి, లేఖనాలు వల్లించగలిగి సత్యమును క్రీస్తును అంగీకరించలేని పవిత్రత లేని ఉపదేశకుడు గుంపులో ఉన్నావా ఆలోచించి, సత్యమైనను కాకపోయినను ఇతరులు పలికినదే తిరిగి పలికే గుంపులో ఉన్నావా ఆలోచించి, లేఖనాలని తమ ఇష్టానుసారము అర్థములు మార్చి చెప్పే గుంపులో ఉన్నావా ఆలోచించి, ఏదో అద్భుతాలు వింతల కొరకు మాత్రమే ఎదురు చూచి దేవుని శక్తిని ఆశ్రయించని గుంపులో ఉన్నావా? ఒకవేళ ఈ 5 రకాలైన గుంపులో మనం ఉంటే నరకానికి మనం సమీపంగా ఉన్నాం. నరకాగ్ని మన మీదకి రావడానికి సమీపంగా ఉంది. ఈ స్వరాలు పలికిన వారంతా శిలువకు కొన్ని అంగుళాల దూరంలో ఉన్నారు. శిలువ మీద స్రవించుచున్న రక్తానికి కొన్ని అంగుళాల దూరంలో ఉన్నారు. శిలువ మీద చేయబడిన కార్యాలన్నీ చూడగలిగిన స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ సాతాను స్వరాలుగా ఈ 5 స్వరాలు మిగిలిపోతూ ఉన్నాయి. సాతాను ప్రభువుని శిలువకి ఎక్కకుండా ఆపడంలో చేసిన ప్రయత్నంలో సహకరించే రీతిలో ఈ స్వరాలు ఉన్నాయి. నేడే ఆలోచించేద్దాం. ఒకవేళ మనం నీతివంతులుగా తీర్చబడేటట్లుగా దేవుడు ఆయన ముఖము చాటు చేసుకున్నాడని ఆయన పలుకుతూ ఉంటే, ఇప్పుడైనా యథార్థమైన విజ్ఞాపన స్వరం గుంపులోనికి మనం చేరదాం. ఈ రక్షింపబడిన దొంగ విజ్ఞాపన స్వరం, ప్రాధేయపడే స్వరం, వినయంతో కూడిన ప్రార్థన, ఆయన రాజరికాన్ని అంగీకరించిన ప్రార్థన, శిలువ మీద ఉండి కూడా ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించగలిగిన స్వరం, జవాబు పొందిన స్వరం. రక్షింపబడడానికి ఇంకా సమయం నిలిచి ఉంది. రక్షణ సమయం అయిపోయిందని ఎవరు బాధపడవలసిన పని లేదు. పాపి నిజమైన విజ్ఞాపన చేస్తే తండ్రి అయిన దేవుడు పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడనే సత్యం ఈ రక్షింపబడిన దొంగ చేసిన విజ్ఞాపనకు ప్రత్యుత్తరంగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆ దినాన్ని దొంగ విజ్ఞాపనకు ప్రత్యుత్తరం ఇచ్చిన మన ప్రభు అయిన యేసు నీ విజ్ఞాపన నా విజ్ఞాపన అంగీకరించడానికి సమీపంగా ఉన్నాడు. రక్తం కారుతున్న పరిస్థితుల్లో, అనేకులు అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో, ఎవరి పనుల్లో వాడు నిమగ్నమైన పరిస్థితుల్లో మొదట ప్రభువును దూషించిన వాడే. కానీ జరిగిన సంగతులు పరిశీలించి స్పందించి యేసును రాజుగా రక్షకునిగా చూడగలిగాడు. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి విజ్ఞాపన స్వరం చేయగలిగితే రక్షణ అనుభవంలోకి వెళ్తామని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి గుంపు హృదయపూర్వకమైన ఒప్పుకోలుతో కూడిన గుంపు, ఆయన దేవుని కుమారుడిని ఒప్పుకొని రక్షణ పొందిన గుంపు. ఈయన నిజముగా దేవుని కుమారుడు ఎలా చెప్పగలిగాడు? ఆయన ఎదురుగా నిలిచి ఆయన మరణించిన విధానాన్ని చూచి ప్రభావితుడై సత్యం ఆయన స్వతంత్రంగా చేయగా అందరి ఎదుట బహిరంగంగా యేసు దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు. సంవత్సరాల తరబడి క్రైస్తవులను పిలువబడే మనం బహిరంగంగా
యేసు దేవుని కుమారుడు, నా పాపముల నిమిత్తము సిలువలో మరణించి తిరిగి లేచాడు, ఆయన నా రక్షకుడు, నా రాజు, నా ప్రభువు అని బహిరంగంగా చెప్పగలిగితే, ఎవరైతే మీరు ఈ లోకంలో ఆయన ఒప్పుకుంటారో, తండ్రి ఎదుట నేను కూడా మిమ్మల్ని కూర్చి ఒప్పుకుంటానని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాము. శతాధిపతి వలె సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేద్దాము. సత్య అన్వేషణలో ప్రభు యొక్క సహాయం కోరదాము. సిలువలో మరణిస్తూ ఉన్న యేసును చూచి ఆయన పరిశుద్ధ రక్తం చేత ప్రోక్షింపబడి ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణను అనుభవిద్దాం. నిత్యత్వంలో ఆయనతో పాటు సంతోషిద్దాం. ఈ లోకయాత్రలో అపవిత్రమైన గుంపుల్లో ఒకవేళ ఉంటే ఆ గుంపు నుంచి బయటకు వద్దాం. దొంగ వలె విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. శతాధిపతి వలె ఆయన దైవత్వాన్ని అంగీకరిద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక.